ఈ రోజు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏం సార్ చిత్రాల ఫేమస్? చిత్రాల స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అండి. ఈయన స్వయంగా దొరికారండి భూమి నుంచి. ఈయన దగ్గరికి 9 వారాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈయన దగ్గరికి 9 వారాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా కోరిక నెరవేరుతుందండి. చాలా మంది భక్తులు పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లిళ్ళు, పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలు, ఉద్యోగం కావాల్సిన ఉద్యోగం, ఇవన్నీ కూడా స్వామివారి దయ వల్ల జరుగుతున్నాయండి. ఎంతో మంది వేలాది మంది భక్తులు కోరికలు నెరవేరాయండి. ఇప్పుడు స్వామి ఇక్కడ వెలసి 8 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ పెట్టి స్వామివారి కల్లా కనిపించి నాకు చెప్పారండి ఇక్కడ పెట్టమని. పెట్టిన తర్వాత స్వామివారు మొదటగా 1,00,000 దీపాలు వెలిగించమన్నారండి. తర్వాత కోడి దీపోత్సవం చేయమన్నారండి. ఆ తర్వాత స్వామివారికి కళ్యాణం, ప్రతి పౌర్ణానికి కూడా హోమము, సహస్ర దీపాలంకరణ సేవ కూడా చేయమని చెప్పారండి. ఇవన్నీ చేసుకుంటూ వచ్చామండి. ఇప్పటికీ ఈ నారాయణ తీర్థంలో 400 కోట్ల దీపాలు వెలిగాయండి. స్వామివారు ఇక్కడ శ్రీపాదుల వారిలో లక్ష్మీ నరసింహస్వామి ఐక్యమైన దివ్యమైన ప్రదేశం అండి నారాయణకొండం. ఈ నారాయణకొండంలో 3 నదులు కలుస్తాయండి. ఒకటి గోదావరి, 2 ఏలేరు, 3 కైవలి అన్నదండి. ఈ 3 నదుల సంగమం అండి మన ఏరియాలో. ఇది అతి ముఖ్యమైన ప్రదేశం అండి. నెక్స్ట్ చాలా మంది భక్తులు చెప్పుకునేది ఏంటంటే స్వామివారు కల్లోకి రావడం, ఆయన వండి పెట్టమనడం. అంటే 12 టీముల కింద ఏర్పాటు చేసామండి ఊరంతా కలిపి. ఆ 12 టీముల్లో కూడా ప్రతి టీంని కూడా ఒక నెలకి కేటాయించడం జరిగింది. వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి స్వామివారికి పరిసరాలన్నీ శుభ్రం చేసి, తర్వాత స్వామివారి యొక్క అభిషేకం చేసుకొని దీపాలు అన్ని వెలిగించుకున్న తర్వాత 6:30 అవుతులకు ఇంటికి వెళ్ళిపోతుంటారండి. వీళ్ళు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యం నుండి వచ్చే పౌర్ణమి వరకు వీళ్ళ సేవ కొనసాగుతూ ఉందండి. అప్పుడే 2వ సంవత్సరం సాగుతుందండి. భక్తుల్లో ఒక విధమైన చైతన్యం వచ్చిందండి. హిందూ మతం పట్ల స్వామివారు కనిపించడం వల్ల భక్తులందరూ కూడా చాలా విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. స్వామివారి కల్లో కనిపించి వారి కోరికలు నెరవేర్చడం, దాంతోపాటుగా వారి యొక్క కష్టాల నుండి ఏ విధంగా కాపాడారో కూడా చూపిస్తున్నారు. చాలా మంది భక్తులు ఈ అనుభవాన్ని పొంది ఉన్నారు. వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి దశమి రోజు అంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం రోజు స్వామివారికి దివ్య కళ్యాణం జరపబడుతుంది. ప్రతి పౌర్ణానికి కూడా విశేషంగా అశేషంగా భక్తులు ఇక్కడికి రావడం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుందండి. ప్రతి పౌర్ణానికి ఒక 15 చీరలు, 15 పంచిన షాపులు లక్కీ డిప్ ద్వారా పంచిపెట్టడం జరుగుతుందండి భక్తులందరికీ కూడా. కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడ ఉండి ఉండదండి. మెయిన్ ప్రధానంగా ఇక్కడ ఎవరో ఏ విధమైన డబ్బులు తీసుకోరండి. ఓన్లీ సేవే ప్రధానంగా ఇక్కడ గుడి నిర్వహణ జరుగుతుందండి. స్వామివారికి ఏ లోటు లేకుండా భక్తులందరి సహకారంతో వాళ్లే వచ్చి వాళ్ళ ప్రసాదాలను వాళ్లే పంచిపెట్టుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారండి. అటువంటి దివ్యమైన ప్రదేశంలో మీరు వచ్చి సేవ చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. నమస్తే. నమస్తే.